దేవుడు న్యాయమైన తీర్పు తీరుస్తాడు, అన్యాయంగా తీర్పు తీర్చడైనా. దేవుడిని తెలుసుకోకపోయినా ప్రతిదండన ఉందా? ఉంది. ప్రభు అయిన యేసు సువార్తకు లోపడకపోయినా ప్రతిదండన ఉందా? ఉంది. ఏమండి, 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి ప్రభువుని పంపిస్తే ఆయన చేసిన కార్యాలు ఎన్నున్నాయి? బైబిల్లో చదవలేకపోయావా నువ్వు జీవితకాలంలో? బైబిల్ని ఒక మత గ్రంథంగా చూసావా? అంతే కదా, లోకం ఎలా ఉంది? బైబిల్ని ఒక మత గ్రంథంగా చూస్తుంది. చూసావా? అయితేని అందులో ఆయన చేసిన కార్యాలు నీకు కనబడలేదా? ఆయన చెప్పినటువంటి మాట నీకు విధేయత చూపించాలనిపించలేదా? నేను చెప్పిన మాటకు విధేయత చూపించాలనేటువంటి మనసు నీకు రాలేదా? ఆయన సిలువలో పడినటువంటి ఆ త్యాగం సిలువలో చేసినటువంటి ఆ త్యాగం నీ బ్రతుకులో ఒక్క క్షణమైనా నీకు అర్థం కాలేదా? అది ప్రతిదండన చేస్తాడండి దేవుడు. యేసుప్రభువు వారి లోకానికి వచ్చినప్పుడు ప్రపంచమంతా కూడా ఏకగ్రీవంగా శకపురుషుడిగా గుర్తించారు కదా ప్రభువుని. అప్పుడైనా అర్థం కాలేదా నీకు? ప్రపంచమే శకపురుషుడుగా యేసుప్రభు వారిని గుర్తించింది కదా. ఆ యేసుప్రభు వారిని వెంబడించాలన్న జ్ఞానం ఏ క్షణము కలగలేదా నీకు? అదే ప్రతిదండన చేయబోతున్నాడు ప్రియమైన దేవుని పిల్లలారా యేసు రెండవ రాకడలో.